ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చెప్తే మీరు టీవీలో చూసింది కాదు, లేకపోతే నేను న్యూస్ అయినా చూసింది కాదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేసి స్వయంగా నేను మాట్లాడితే నా ఫ్రెండ్ చెప్పిన మాటలు బట్టి నేను మీకు చెప్తున్నా సరే. ఎందుకంటే నాతో 2011 నుంచి 2014 వరకు కర్ణాటక నుంచి ఒక ఫ్రెండ్ రావటం నా దగ్గరికి. నేనున్న ప్లేస్లో పనిచేయడం నాతోటి. మేమిద్దరం బాగా క్లోజ్ అనమాట అప్పటి నుంచి ఇప్పుడు వరకు. ఇప్పుడు కూడా మేము ఇద్దరు కాంటున్నాం. తనైతే ఇంకా గల్పం రాలేదు, ఇంటికాడ ఉన్నాడు. అప్పటికిప్పుడు కూడా కాంటాక్ట్లు అలాగే ఉన్నాయి సరేనా. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటా. నేను ఒక అతని కోసం అయితే తెలుసుకోవాలని చెప్పి తెలుసుకున్నాను సరేనా. అతను ఏంటంటే మల్కార్జున్ సరేనా. మీకు తెలిసిన కదా అప్పాజీ అని. ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఉన్నారు సరేనా. మంచి ఎంత ట్రెండింగ్ ఉన్నారో మీకు తెలుస్తుంది. కానీ ఆ అబ్బాయి చిన్న వయసు సరేనా. కర్ణాటక ఉంటాడు కాబట్టి సరేనా. నేను నిజంగా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడితే ఇలాగా అడిగితే అవును తెలుసు నేను వెళ్ళానని చెప్పాడు. ఎంత దూరం అంటే నా ఫ్రెండ్ ఉన్న ప్లేస్కి అతనున్న ప్లేస్కి ఆశ్రమంకి 18 కిలోమీటర్ల దూరం అంట. ఆల్రెడీ వెళ్ళారంట సరేనా. వెళ్తే మనోడు ఏం చెప్తాడంటే అస్సలు ఫేక్ కాదు, మొత్తం రియల్గా చెప్తాడు. 2025 నువ్వు వెళ్ళిన డేటు సరేనా. ఈ డేట్ నుంచి మళ్ళీ 5 years మళ్ళీ ఇదే డేట్కి నీకేం జరగబోతుంది, నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేస్తావు అన్నీ చెప్తారంట. అతను ప్లస్ ఏంటంటే మన అందరి నుంచి కూడా అదే మన తెలుగు నుంచి కూడా 2-3 న్యూస్ ఛానల్ని అతనితో ఇంటర్వ్యూ చేయడానికి. అతను ఏంటంటే మాట్లాడాడు కానీ ఇంటర్వ్యూలు బయట వీడియోస్ తినట్లే సరేనా. ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద మేధావైనా సరే 2-3 సార్లు న్యూస్ ఛానల్ కనపడినప్పటికీ మన జోకర్లను చేస్తారు. అందుకని అతను తెలివితేటలుగా నిజంగా చెప్తున్నా. ఇతను ఇంటర్వ్యూలు ఇచ్చినా కానీ వీడియోస్ బయట రావట్లేదు. నా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం అయితే నిజంగా ఫేక్ అయితే కాదు, నిజంగా రియలే. ఎందుకంటే నా ఫ్రెండ్ కూడా ఒక మన లేకపోతే క్రిస్టియన్ హిందూ అని కూడా కాదు సరే. ఏంటంటే మనోడు ముస్లిం అయినా సరే వెళ్ళారంటే అక్కడ అయితే ముస్లిం క్రిస్టియన్స్ అని భేదమే లేదు, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. ఎందుకంటే కష్టాలన్నీ అందరికీ వస్తాయి, ఒక్కరికని కాకుండా. అందుకని సరే ఏంటంటే మనిషికి మనోధైర్యం కావాలి సరే. మనోధైర్యం ఏంటంటే నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది అన్న మోటివేషన్ ఏమైనా ఇవ్వాలి సరేనా. మోటివేషన్ ప్రతి ఒక్కరు ఇవ్వటం కాదు, నేను ఇవ్వటం మీరు ఇవ్వటం కాదు సరేనా. అతనికంటే ఒక పొజిషన్ ఉండాలి. అతని మాట మనం నమ్మాలి. అతని మాట మనం నమ్మితే కాదు, మన మైండ్ నమ్మాలి, మన మనసు నమ్మాలి. అప్పుడే అతను చెప్పిన మాటలు మనకి గుర్తుండి మనం ఏదైనా కొంచెం నిలబడడానికి ధైర్యంగా ఉంటుంది సరేనా. అతను ఏం చెప్పాడు, నా ఫ్రెండ్ వెళ్ళాడంట. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి వెళ్ళాడంట. చెప్తేనే సరేనా మొత్తం A to Z ఫ్యూచర్ కోసం అడగలేదంట అతను సరేనా. వెళ్ళి నా ఫ్రెండ్ వెళ్ళి ముందు తెలివితేటలు ఏంటంటే ముందు జరగబోయింది అడగలేదు, జరిగిపోయింది 5 years నుంచి ఏంటి చెప్పమంటే మొత్తం అని చెప్పుకొచ్చాడంట అతను. నేను చెప్తున్నా నా ఫ్రెండ్ ఆశ్చర్యపడి 5 years ముందు ఏం జరిగింది లైఫ్లో మొత్తం అని చెప్పుకొచ్చాడంట. మొత్తం అంత A to Z. లాస్ట్కి ఏంటంటే సరేనా మనవాడు ఫస్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే కొన్నాడో, మొబైల్ తీసుకున్నాడో ఆ మొబైల్ నెంబర్ చెప్పాడంట సరేనా. మొబైల్ ఫోన్ చెప్పడం కాదు, ఎవరైనా చెప్తారు నోకియా లేకపోతే అదే సంథింగ్ ఏం చెప్పుకోవచ్చు సరేనా. అది కాదు, మొబైల్ నెంబరు సరేనా. మొత్తం A to Z ఏం చదువుకున్నా, నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నా సరేనా, నువ్వు ఎన్నిసార్లు నీకు యాక్సిడెంట్ అయింది, ఎన్నిసార్లు నువ్వు ఎలా పడ్డా, ఎన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడ్డా సరేనా, ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నించి ఎన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయ్యి మొత్తం అని చెప్పంటే నిజంగా నా ఫ్రెండ్ అయితే ఆశ్చర్యపోయాడు. నాకు కూడా అనిపించింది నిజంగా వెళ్ళాలి, చూపించుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నా ఫ్రెండ్ చెప్పిన బట్టి. కానీ అక్కడికి వెళ్తాం అంత ఆశ మిస్ అయితే కాదు సరేనా. చాలా కష్టం సరేనా. ఎవరికో కానీ దొరకదు అతని దగ్గరికి వెళ్ళడం సరేనా. ఏదైనా సరే ఇటువంటి కొంతమంది చాలామంది ఫేక్ అంటారు, కానీ ఫేక్ అది కాదు, నమ్మాలి సరే. ఈ ఫేక్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కొద్ది కష్టం వచ్చిందంటే తాయెత్తు కట్టించుకుంటాడు ఒంటికి సరేనా. ఇది నిజం సరేనా. ఇది అయితే ఫేక్ అయితే కాదు, నిజంగా అతని అబ్బాయిది మనం ఏమంటారంటే కలియుగ దైవం అంటారు కదా, నిజంగా అంతే. అతని అబ్బాయి చిన్న వయసే సరేనా. కానీ అతను చెప్పే మాటలు కానీ నేను ఈ న్యూస్ ఛానల్ చూసి నేను మాట్లాడతలేదు, నా ఫ్రెండ్ స్వయంగా చెప్తాం బట్టే నేను చెప్తున్నా. నా ఫ్రెండ్ చెప్తే ఆశ్చర్యపడి నిజంగా రియల్గా చెప్తున్నాడు. ప్రతిదీ కూడా రియల్. కానీ అసలు ఏ ఫేక్ అంటే ఏముండదో, ఎక్కువ ఏం మాట్లాడో, మనం ఏది అడిగితే దానికి సమాధానం చెప్తాడు సరే. చాలా బాగా మాట్లాడతాడు సరేనా. మళ్ళీ మనలాగానే అలరగా ఉంటాడా, ఏదో నేను స్వామీజీని కదా అన్న ఫీలింగ్ ఏమి ఉండదు సరేనా. మన నార్మల్గా మనం ఎలాగైతే ఉంటామో మామూలుగా మన వయసు తగ్గట్టు నిజంగా ఆ వయసు తగ్గట్టు మాట్లాడతాడా అన్నీ చెప్పాడు. నాకైతే నమ్మాలనిపిస్తుంది, నమ్మాలి. ఎందుకంటే ఈ రోజుల్లోనూ ప్రతిదీ ఫేక్ అన్నారు కానీ కాదు సరేనా. కొన్ని నిజాలు ఉంటాయి, కొందరికి ఆ దేవుడు నిజంగా ఇస్తాడు సరేనా. నాకు
నక్షత్రం సరేనా అలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటి కొంతమందికి ఉంటాయి అదృష్టం. సరేనా ఆ అబ్బాయికి వచ్చింది. సరేనా అదృష్టం ఏంటో మరి చూద్దాం. ఇలా ఎంతకాలం నిలిపుకుంటాడో అనేది ముఖ్యం. ఇదే మంచితనం ఇదే అనేది ఎంతకాలం నిలిచిపోవడం అనేది ముఖ్యం. సరే ఎందుకంటే మన ఛానల్ న్యూస్ అంటే ఎప్పుడు దొరుకుతాడని చూస్తారు. ఏదో చిన్నది దొరికిందా అంతే అయిపోయాడే. ఇంతకాలం ఎంత మంచి చేసినా ఏం చేసినా అంత గంగలో కలిసిపోద్ది అనమాట. అలాంటి ఛానల్ అలాంటి పరిస్థితులు రప్పిస్తారా. అందుకని ఏంటంటే ఆ అబ్బాయి చాలా తెలివితేటలుగా నలుగురికి కనపడకుండా చేస్తున్నాడు. నిజంగా ఎంత రియల్ అంటే నిజంగానే అసలు మాటలు చెప్పలేమాట. అంత రియల్, అసలు ఫేక్ అయితే కాదు. ఎవరన్నా ఇండియాలో ఉంటే కంపల్సరీ వెళ్ళండి. వెళ్ళి మీకంటూ మీ వ్యక్తిగతంగా ఏముంటా ఉంటాయి అడిగి తెలుసుకోండి. మీ ఫ్యూచర్ కోసం చెప్తారండి అతను. మొత్తం అన్ని క్లారిటీ చెప్తారండి. మీకు ఏది కావాలితే మీకు ఏం జరగబోతుంది ఏం జరిగింది అన్నీ చెప్తాడంట, ఫేక్ కాకుండా. సరేనా ఒకసారి ఎవరైనా ఇండియాలో ఉంటే మీకు ఎలా అనిపిస్తే వెళ్ళండి. ఎవరికైనా కావాలంటే లొకేషన్ చాలామంది తెలీదు. సరేనా మీకు ఎవరికైనా కావాలని చెప్పండి. నేను లొకేషన్ రప్పించి మీకు నేను చెప్తా. ఓకేనా.